ఛానల్ నేను సిరి. కేంద్రంలో అయితే లోక్సభ స్పీకర్ ఎవరనే దాని మీద అయితే చాలా చర్చ జరుగుతుంది. దీంతో తెలుగుదేశం అభ్యర్థి నిలుచునే అవకాశాలు ఉన్నాయని చెప్పి అయితే కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అక్కడ నుంచి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి ఎవరు లేరు అనగానే ఇక్కడ మోడీ గారు అయితే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చేసినాయి. దాంతో ఓం బిర్లా గారికి కూడా రూట్ క్లియర్ అయిపోయిందని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే లోక్సభ స్పీకర్ ఎవరనే దాని మీద చాలా చర్చలు జరిగినాయి. ఒకనొక టైంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలిచబెడితే ఎన్డీఏ కూటమి మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన పరిస్థితుల్లో ఉన్న దాంట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి స్పీకర్గా అయితే ఎవరిని నిలిచబెట్టట్లేదు అని చెప్పేసి కూడా అన్నారు. దీంతో మోదీ గారు సంతోషంగా ఉన్నారు. ఓం బిర్లా గారికి రూట్ కూడా క్లియర్ అయిందని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఏంటంటారు మరి? తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీలో మనం లోక్సభ స్పీకర్గా అభ్యర్థిని నిలబెట్టడం లేదు అని చంద్రబాబు ప్రకటించడంతో ఒక స్పష్టత వచ్చింది. మొన్నటిదాకా ఏంటంటే కాంగ్రెస్, శివసేన, ఇండియా కూటమి అంతా కూడా ఒత్తిడి తెచ్చింది. ఏమని? తెలుగుదేశం కానీ లేకపోతే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ కానీ కనుక స్పీకర్ని వాళ్ళ అభ్యర్థిని నిలబెడితే మేము మద్దతు ఇస్తామన్నారు. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. ఇంతవరకు లోక్సభ స్పీకర్కి ఎలక్షన్ జరగలేదు. ఎప్పుడైతే తెలుగుదేశం మేము అభ్యర్థిని నిలబెడతలేదు అని ప్రకటించిందో బీజేపీ హ్యాపీ ఫీల్ అయింది. దీంతో ఇప్పుడు ఓం బిర్లాని వాళ్ళ అభ్యర్థిగా ప్రకటించిన దీంట్లో ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ అడ్డం తిరిగారు. ఆయన కాంగ్రెస్ తరఫున ఆ కేరళ ఎంపీ సురేష్ని పోటీకి పెట్టారు. ఇద్దరు నామినేషన్లు వేశారు. మొదటిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతోందన్నమాట. ఇప్పుడు కూటమికి పూర్తి మెజారిటీ ఉంది. ఏది? అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం, జేడీయూ, ఈ పార్టీలన్నీ కూడా. కానీ డిప్యూటీ స్పీకర్ కాంగ్రెస్కి ఇవ్వలేదు అన్నటువంటి దీంతో కాంగ్రెస్ అడ్డం తిరిగి ఇప్పుడు ఈ ఎన్నిక పెడుతోంది. ఇది నామకే వాస్తే ఏంటి? ఓం బిర్లా గెలవడం ఖాయం. ఎప్పుడైతే తెలుగుదేశం నితీష్ కుమార్ వాళ్ళ అభ్యర్థులను పెట్టలేదో ఇంకా ఏదో వాళ్ళు ఎన్నిక జరిపామంటే జరిపాము, ప్రభుత్వానికి మేము పోటీ ఇస్తున్నాము అనే ఒక మెసేజ్ పంపటం కోసం, నెక్స్ట్ బలంగా బీజేపీని మేము ఢీ కొడుతున్నాం అనేటువంటి సందేశాన్ని ప్రజల్లోకి పంపటం కోసం రాహుల్ గాంధీ సురేష్ని పోటీ పెట్టారు. అందరూ ఏమనుకున్నారంటే అప్పట్లో బాలయోగి లాగా, ఏది వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ 1 ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా తెలుగుదేశం బాలయోగి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది? మంత్రి పదవులనేమి తెలుగుదేశం తీసుకోలేదు. వాజ్పేయి 7 మంత్రి పదవులు ఇస్తానన్నా కూడా ఈయన వద్దన్నారు. తనకి నిధులు వస్తే చాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు నిధులు కేంద్రం నుంచి ఇవ్వండి, సంస్థలని ఏర్పాటు చేయండి అని రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా మంత్రి పదవులను ఆయన వదిలేసుకున్నాడు. ఎవరు? తెలుగుదేశం చంద్రబాబు. అప్పుడు తెలుగుదేశం చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా వాజ్పేయి కూడా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం ఏదడిగితే అది అప్పుడు మంజూరు చేసిన ఉదంతం మనం చూసాం. ఏది? ఒక్క సిమెంట్ రోడ్లే అప్పట్లో 5,000 కోట్లతో వేయించారు. గ్రామ గ్రామాన నీకు తెలుసు ఆ జన్మభూమి అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి 19 విడతలు జన్మభూమిలో ఊరూరా సిమెంట్ రోడ్లు వేయగలిగారంటే అప్పుడు వాజ్పేయి ఇచ్చినటువంటి ఆ నిధులు అన్నమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు వచ్చినాయి. ఏది? హైదరాబాద్ డెవలప్మెంట్ అంతా కూడా వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో అది తీసుకోవటం కానీ, నెక్స్ట్ ఈ 218 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ చుట్టూతా అది రావటం కానీ, ఆ తర్వాత అసలు సైబర్ టవర్స్, ఏది? ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాది వాజ్పేయి చంద్రబాబు వేసిందే అన్నమాట. ఇవాళ ఐటీ రంగంలో తెలంగాణ ఇంత బలపడిందంటే 9 లక్షల ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తున్నారంటే ఏడాదికి 50,000 అదనపు ఉద్యోగాలు వస్తున్నాయి. నీకు సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. అదే తెలంగాణని సంపన్న రాష్ట్రంగా మార్చగలిగిందనమాట. అదే కాదు, ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఏది? ఈ జినోమ్ వ్యాలీ, నీకు వ్యాక్సిన్ హబ్గా హైదరాబాద్ ఇవాళ ఏర్పడిందంటే 70 దేశాలకి ఇక్కడ తయారయ్యే వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నారంటే అప్పుడు వాజ్పేయి
చంద్రబాబు ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఆయన అక్కడ ప్రధానిగా, ఈ జినోమ్ వ్యాలీ ఏర్పాటే దీనికి ఒక ఫౌండేషన్ ఏర్పడింది అనమాట. బయోటెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, ఈ వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అప్పుడే వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆశించారు. ఏది మోడీ, ఇప్పుడు ఈ ఎన్డీఏ ఈ ప్రభుత్వంలో కూడా మోడీ 3.0, మోడీ ప్రభుత్వం తెలుగుదేశం పైన ఆధారపడింది. తెలుగుదేశం ఎంపీలు 16 మంది మద్దతు మీద ఆధారపడినప్పుడు ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి కూడా రాబోయే 5 ఏళ్ళు ధారాళంగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు విభజన చట్టం హామీలు అమలు చేయాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలి. కడప స్టీల్ ప్లాంటు మరి విభజన చట్టం హామీల్లో ముఖ్య అంశం, అది బిల్డప్ జరగాలి. నెక్స్ట్ మెట్రోలు రావాలా, ఎక్కడ విజయవాడ, ఇప్పుడు అమరావతిలో కానీ, నెక్స్ట్ విశాఖపట్నం మెట్రోస్ కానీ, పెట్రోలియం కాంప్లెక్స్ మనం చూసాం కాకినాడ. దీంట్లో ఇప్పటికే చంద్రబాబు ఆ 5 ఏళ్లలో ఏది మొదటి 3 ఏళ్ళు ఎన్డీఏ మోడీ 2.0లో ఉన్నప్పుడు నీకు తెలుసు ఎలా జరిగిందో. 1.0లో ఏంటి, అత్యున్నత విద్యా సంస్థలు 11 ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ మంగళగిరిలో అప్పుడే వచ్చేసింది. దగ్గర నీకు 1500 కోట్లతో ఎయిమ్స్ సేవలు ఇవాళ అక్కడ అందుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, వైద్య సేవలందరికీ కూడా. స్టార్టప్ విలేజ్ డెవలప్ అయింది విశాఖపట్నంలో కూడా, 100 స్టార్టప్ కంపెనీలు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో మళ్ళా అంతా ధ్వంసం అయింది. మళ్ళా పునాదుల నుంచి ఇటుక పేర్చుకుంటూ రావాలి. కేంద్రం నుంచి మరి సహకారం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అప్పుడే ఇక్కడ నిలబడగలదు. ఇవాళ విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల లోటు, ఇవాళ మరి ఎంత అయిపోయింది, 3 రెట్లు పెరిగిన దీంట్లో 13 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయిన దీంట్లో కేంద్రం సహకారం ఇవాళ ఆక్సిజన్ దేనికి, ఆంధ్రప్రదేశ్కి. దానికోసమే మొన్న పార్లమెంటరీ పార్టీ భేటీలో కూడా చంద్రబాబు చెప్పారు, ఏమని, లోక్సభ స్పీకర్ పదవి మనం తీసుకోవటం లేదు. కారణం ఏంటంటే అంటే రాష్ట్ర ప్రయోజనాలే మనకి ముఖ్యం అంటూ ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులు ఎవరు, పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే ఈయన ఎవరు, రామ్మోహన్ నాయుడు, నెక్స్ట్ బీజేపీ మంత్రి శ్రీనివాస వర్మ, వీళ్ళందరూ ముగ్గురు కూడా ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని ఎంపీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పారు. 3 శాఖలు ఒక్కొక్క ఎంపీ తీసుకుని ఆ శాఖల్లో కేంద్రం నుంచి నిధులు రాబట్టేటట్టుగా ప్రతి ఎంపీకి 3 శాఖలు అప్పచెప్పిన ఇది మనం చూసిన. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీల యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే కేంద్రం నుంచి ఎంత పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలరు, అప్పుల్లో నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా బయట వేయగలరు, పెట్టుబడులు ఎలా రాబట్టగలరు, పారిశ్రామికీకరణని ఏ విధంగా వేగవంతం చేయగలరు, ఆ తర్వాత ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, విభజన చట్టం హామీలు అమలు, వీటన్నిటి లక్ష్య సాధన కోసం తెలుగుదేశం ఎంపీలు స్పీకర్ పదవిని త్యాగం చేసినట్లుగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూసామన్నమాట. ఇది ఇప్పుడు తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీని సాధిద్దామనుకుని రాహుల్ ఎత్తు చిత్తయిందన్నమాట. దాంతో ప్రధాని మోడీ హ్యాపీ. ఇప్పుడు తెలుగుదేశం మరి ఈ విధంగా వాళ్ళకి లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ప్రధాని మోడీ కూడా రేపు ఆంధ్రప్రదేశ్ అడిగినన్ని నిధులు ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే 5 ఏళ్ళు కేంద్ర సహకారంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీల పైన వాళ్ళ ప్రజలు బృహత్తర బాధ్యత పెట్టారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.